నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే పద్మిని. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నారు ఈ చైర్లో. ఏమిటి రహస్యం, ఏం చేసి వచ్చారేంటి? ఇవాళ స్వాతి నక్షత్ర, తిరు నక్షత్ర హోమం లక్ష్మీ నరసింహ స్వామి చూసాం. అదే కళ్ళ కనపడుతోంది. గుడికి వెళ్తే డిఫరెంట్ ఉంటుంది కదా. అవును అవును, ఎవరికైనా అది సహజమే కదా. మంచి పాజిటివ్ ఎనర్జీ నింపుకొని వస్తాం కదా, విపరీతమైన నమ్మకత్త. అవును, అలానే స్వామి నిలబెడతాడు. రైట్. ఏమనిపిస్తుంటుంది ఇలాగా అస్తమానం అంటూ ఉంటే అందంగా ఉన్నారు అందంగా ఉన్నారంటే ఏమనిపిస్తుంది? నిజంగానా అనిపిస్తుందా? ఇప్పుడు నిజం చెప్పండి. అలానే అనిపిస్తుంది. అవునా? నేనే కాదు, అక్కడ కమెంట్స్ లో కూడా ఇవే వస్తున్నాయి. వాయిస్ బాగుంది, మీరు చెప్పే విధానం బాగుంది, చక్కగా చెప్తున్నారు, పార్వతీదేవిలా ఉన్నారు అంటున్నారు. చాలా థ్యాంక్స్. వాళ్ళ అభిమానం అది. అంతే, అభిమానానికి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక టాపిక్లోకి వస్తే 520741 ఈ నంబర్ ఎన్నెన్ని మహిమల్ని చేసేస్తోందో, ఎంత పవర్ని చూపిస్తోందో ఇంకా చెప్పటానికి అసలు సరిపోవట్లేదు సమయం అనిపిస్తోంది నాకైతే పర్సనల్గా, నా లైఫ్లో కూడా. నమ్మిన వాడికి నమ్మినంత అన్న రేంజ్లో అది పవర్ని చూపిస్తోంది. తప్పకుండా. ఎందుకంటే ఆ నెంబర్ ఎట్లా మనీని అట్రాక్ట్ చేస్తుంది అంటే చాలా పీస్ఫుల్గా తీసుకొచ్చేస్తుంది మన దగ్గరికి. సో కంపల్సరీగా ఆ నెంబర్ రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. అసలు ఫస్ట్ చెప్పేటప్పుడు నేను అనుకున్నాను అనమాట, కొంతమందికైనా ఈ వీడియో చూసిన తర్వాత రాసుకుంటే వాళ్ళకి మంచి జరగాలి అనుకుంటే అసలు ఎంతమంది, ఎన్ని ఫోన్లో, అసలు ఎన్ని మెసేజ్లో, వాట్సాప్లో అయితే యాంకర్స్ కొంతమంది నాకు మెసేజ్, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అడుగుతున్నారు నా వీడియోనే నాకు పంపించి, నా లింక్ పంపించి, ఇది కరెక్టేనా, అవుతుందా అంటే ఫస్ట్ నమ్మండి. లేదు నమ్మకంగానే ఉంది, వింటూ ఉంటే నమ్మకంగానే ఉంది, మరి రాసుకోండి అన్న. మొత్తం డీటెయిల్స్ అన్ని అడిగి ఎలా రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, డైలీ రాసుకోవాలా, ఇలా డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉన్నాను అనమాట. సో ఒకసారి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ కోసం 520741 ఏ కలర్ పెన్తో రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, ఎన్నాళ్ళు రాసుకోవాలి? నేను ఎక్కువ యూజ్ చేయడం బ్లూ పెన్నే ఎక్కువగా చెప్తాను. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన మైండ్లో రిజిస్టర్ అయిపోయింది ఆ కలర్ అనేది. అంటే ఎంతో ఆలోచించి కానీ ఈ కలర్తోనే రాయాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పు ఉంటారని నా నమ్మకం అనమాట. మామూలుగా మీరు రెడ్ చూసుకుంటే అదో రకంగా క్వశ్చన్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే. మాకు ఇదివరకు క్వశ్చన్స్, ఇప్పుడంటే బ్లాక్ పెన్ తో రాయిస్తున్నారు మా పిల్లలతో క్వశ్చన్. రెడ్ కాదా ఇప్పుడు? రెడ్ కాదు, ఇప్పుడు క్రీస్తు పూర్వం చదివాం కదా, మర్చిపోయాం. రెడ్ పెన్ తో రాయించేవాళ్ళు. మాకు కూడా రెడ్. అయితే ఇప్పుడు మాత్రం బ్లాక్ తో రాయిస్తుంది. కానీ బ్లాక్ మనం ఎట్లాగో వాడం కాబట్టి జనరల్గా మనని తొందరగా మన రెస్పాండ్ అనేది బ్లూ కలర్కి మన ఐస్ తొందరగా రెస్పాండ్ అవుతాయేమో అని అనిపిస్తుంది నాకు జనరల్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్ట్రెయిన్ కూడా అవ్వం మనం చదువుతుంటే. మీరు అదే బ్లాక్ పెన్తో కంటిన్యూ ఒక 2 పేజీలు రాసిన చూడండి, కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. అవునా? అవును అనిపిస్తుంది. బ్లూ కట్ల స్ట్రెయిన్ అనిపించదు నాకైతే పర్సనల్గా. సో నేను ఏం చెప్పినా కూడా బ్లూ పెన్తోనే రాసుకోండి అని చెప్తాను. ఇఫ్ నాట్ బ్లూ, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కలర్? గ్రీన్ కలర్ వాడచ్చు, పింక్ కలర్ వాడచ్చు, నో ప్రాబ్లం. పింక్ అంటే మీకు ఆల్మోస్ట్ లోటస్ పింకే కాబట్టి పింక్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. బ్లాక్ తప్పించి ఏదైనా వాడచ్చు. ఎక్కడ రాసుకోవాలి? మనకి చేతికి ఇక్కడ రాసుకోవాలి. అందరు చాలా మంది అరచేతి మీద రాసుకోవచ్చా అది ఇదని అడుగుతున్నారు. జనరల్గా అరచేతుల మీద కంటే కూడా ఇక్కడ పైన రాసుకుంటే మనకి బాగుంటుంది. ఇక్కడ మామూలుగా మనం చేతులు కడుక్కుంటూ ఉంటాం, ఇట్లానే కడుక్కుంటూ ఉంటాం, తుడుచుకుంటూ ఉంటాం, కాబట్టి ఇంకొంచెం పైకి రాసుకుంటే బెటర్ అని నా భావన అనమాట. అది ఓకే. అయితే ఒకటి ఏంటంటే ఎవరైతే రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి. ఎవరైతే లెఫ్ట్ హ్యాండీస్ ఉంటారో, ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళు రైట్ మీద రాసుకోవాలి. అది అప్పుడు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళది. సైజ్ అంటే ఇంత ఇంత సైజే రాసుకోవాలని ఏమైనా ప్రామాణికం ఉందా? అట్లా ఏం లేదు, మన చిన్నగా రాసుకోవచ్చు. కొంతమంది చిన్నగా రాస్తారు, అలా కూడా చిన్నగా కూడా రాసుకోవచ్చు. దాని పవర్ దానికే ఉంటుంది. సైజ్ ఒకటి సైజ్ ఏం లేదు, చూడంగానే 520 అని అనిపించాలి మనకి. అలా కొంచెం మరీ మన రైటింగ్ ఒక్కొక్కసారి కొంతమంది 5S లాగా రాస్తారు, ఉన్నారు అట్లా కూడా రైటింగ్లో రాసేవాళ్ళు. అలా కాకుండా చక్కగా నెంబర్గా రాసుకుంటే బాగుంటుంది, దాని వైబ్రేషన్ కరెక్ట్గా తీసుకుంటుంది అనేది మనం అనుకోవచ్చు అనమాట. రైట్. పొద్దున్నే రాసుకోవాలా లేకపోతే
ఎప్పుడైనా కూడా సూర్యోదయం టైంలో మన బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఎందుకు బ్రహ్మ ముహూర్తంలో లేవమంటారు అని అంటే ఆ టైంలో ఇంకా వేకప్ స్టార్ట్ అయిపోతుంది రెడీగా, ఇంకా సూర్యుడు వచ్చేస్తాడు అన్న దాంట్లో మమేకమై ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా. మనది యావత్ నేచర్ కూడా. అదే నేచర్. చూడండి కోడి కూడా ఎలా కూస్తుంది ఆ టైంకి, అవునా కదా? అవును. సో అట్లా మనకి పిచ్చుకల కిలకిల రావాలు కూడా బర్డ్స్వి ఆ టైంలోనే వినపడుతూ ఉంటాయి మనకి. సో అట్లా మనము మార్నింగ్ అవర్స్లో ఒక ప్లెజెంట్నెస్ అనేది ఉంటుంది. సన్ రైజ్ అవుతున్న కొద్దికి మనలో యాక్టివ్గా మనం ఉంటాం. లేవాలి, బాక్స్ చేసుకోవాలి, గబగబా పిల్లల్ని పంపించాలి, ఇదే దాంట్లో ఉంటాం. అవును. సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్సేషన్ టైం ఎవరికైనా దొరుకుతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా. అంటే మీరు ఆల్మోస్ట్ 8:30 నుంచి 9 లోపల అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అప్పుడు ఇది రాసేసుకొని, స్నానం చేసిన తర్వాత రాసేసుకొని ఒక్కసారి 2 చేతులు దండం పెట్టి దేవుడికి, మాకు యూనివర్స్ మాకు హెల్ప్ చేయి, మాకు వచ్చే డబ్బులు మాకు వచ్చేటట్టుగా చూడాలి. మీరు ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు డబ్బులు, లేకపోతే మీరు ఎవరి దగ్గర నుంచి అన్నా అడుగుతూ ఉండొచ్చు మీ అవసరానికి, లేకపోతే మీకు శాలరీ లేట్ అవ్వచ్చు, ఇంకేదైనా కానివ్వండి, అది మా తొందరగా మా దగ్గరికి వచ్చేటట్టుగా చూడమని చెప్పి మీరు ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది. రోజు రాసుకోవాలా? రోజు రాసుకోవాలి. ఎన్నాళ్ళు రాసుకోవాలి? మనకి ఎన్నాళ్ళు డబ్బు అవసరం ఉంటే అన్నాడు రాసుకో. అంటే ఒకటి ఏంటంటే ఎక్కడా కూడా మనకి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా డబ్బుని అందిస్తుంది అనమాట. అసలు ప్రాబ్లం అనేది ఉండదు. ఎక్కడన్నా ఎప్పుడైనా 520741 రాసుకున్న తర్వాత కూడా మీకు అమౌంట్ రావడం లేదు అంటే తప్పకుండా మన చుట్టూరా ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. దాన్ని మళ్ళీ నాకు నేను 520741 రాసుకున్నాను, కానీ నాకు ఎందుకనో వెంటనే సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఈజ్ అరౌండ్ మీ అని అనిపించింది. వెంటనే నేను వెళ్ళి ఇంత ఉప్పు వేసేసుకొని వేడి నీళ్ళతో స్నానం చేసేసాను ఫస్ట్. వెంటనే నాకు రిలాక్సేషన్ వచ్చింది అనమాట. దిష్టి ఉంది అన్నప్పుడు అలా చేయాలి అనుకోవచ్చు, నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. ఈ నెంబర్ రాసుకున్నాను. యాక్చువల్గా కొంతమందికి దిష్టి తగిలిన తర్వాత 1 or 2 days కూడా మనకి అంత అనిపించదు, ఏంటోగా ఉంది అనిపిస్తుంది. కానీ నిన్న నాకు వెంటనే అనిపించింది సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అరౌండ్ మీ, ఐ హ్యావ్ టు క్లెన్స్ అనేది నాకు ఖచ్చితంగా అనిపించింది అనమాట. సో యూనివర్స్కి సంబంధించిన నెంబర్ కాబట్టి ఎక్కడా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా చూస్తుంది అనేది నిన్న నాకు అనుభవంలోకి వచ్చింది. అద్భుతం. అయితే ఇప్పుడు 520741 కొంతమందికి ఈ నంబర్స్ పడకపోవటం, అంటే లక్కీ నంబర్స్ కాకపోవటం, అట్లా పడకపోవడం అనేది ఏది ఉండదు కదా, ఎందుకంటే దీస్ ఆర్ మాస్టర్ నెంబర్స్ అనమాట. చాలా మనకి అది నిజంగా రాసిన వాళ్ళని, ఆ కోడ్స్ని ఇచ్చిన వాళ్ళకి, ఇప్పుడు మనకి మంత్రాలు ఉన్నాయి చూడండి, అవి ఎలా ఈ అక్షరం ఉండాలి, ఇప్పుడు శ్రీం అనేది ఉంది, అది లక్ష్మీదేవికి సంబంధించినది అని ఎలా చెప్పారు? రైట్. అది అంటే వాళ్ళ అమ్మవారితో మాట్లాడి తెలుసుకున్నారు అనుకోవాలి, ఇంకా నిజంగా అంతే, అమ్మవారు వాళ్ళ చేత పలికించారని అనుకోవాలి, అవునా కదా? అలానే ఈ కోడ్స్ రాసిన వాళ్ళకి నిజంగా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలి. వాళ్ళు నిజంగా ఋషులతో సమానమే అని చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతం, అవునా కదా? సో ఆ నెంబర్ మాస్టర్ నెంబర్స్ అనమాట. ఇవి ఒకళ్ళకి పడతాయి పడదు అట్లా ఏం లేదు. ఒక్కటి ఏంటంటే ఇది రాసుకున్న తర్వాత కూడా మనకి పని జరగడం లేదు అంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉంది. అది సిగ్నేచర్ రూపంలో ఉండొచ్చు, డేట్ ఆఫ్ బర్త్ రూపంలో ఉండొచ్చు, మన ఫ్యామిలీలో ఎవరైనా కూడా. సో అదేంటి అనేది తెలుసుకోవాలి. ఇది రాసిన తర్వాత కూడా ఒక 10-15 days అయినా కూడా మీకు పని కాలేదు అంటే మాత్రం తప్పకుండా మీరు కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కరెక్షన్ తీసుకుంటే మీకు వెంటనే ఇమీడియట్గా ఇన్నాళ్ళు రాసిందంతా ఎక్కడికో పోదు, క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుందా? ఉంటుంది, పవర్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అది మనకి ఎప్పుడు ఎప్పుడైనా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇవ్వడానికి ఇస్తున్నప్పుడు మన చుట్టూరా ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం ఆపుతున్నప్పుడు, ఎప్పుడైతే ఆ నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ అయిపోతుందో ఆ ఎఫెక్ట్ అనేది వెంటనే తిరిగి రావడానికి అవకాశం ఉంది. బ్యూటిఫుల్. ఓకే, సరే. అయితే ఎలా రిజల్ట్స్ అయితే బోల్డ్ అని వస్తున్నాయి దీంతో 520741తో. సో ఒక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదామా? మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే సింధు గారు. హలో అండి, చెప్పండి, ఏం చేసిందండి 520741 మీ జీవితంలో? ఎలా తీసుకొచ్చింది, ఎలా అట్రాక్ట్ చేసింది మనీ చెప్తారా? హలో అండి, యాక్చువల్లీ నేను ఒక ఆథర్ అండి. అయితే వెబ్సైట్ నుంచి నా కాంటాక్ట్స్ వస్తూ ఉంటాయి నా బుక్స్ కి. అదా నేను ఒక వెబ్సైట్ కి కాంటాక్ట్ సైన్ చేశాను, ఆగస్ట్ లో సైన్ చేశాను అనమాట. అది అయితే ఒక్క మంత్ లో నాకు రావాల్సిన మనీ 3 months నుంచి అస్సలు రావట్లేదు ఆ మనీ.
ఇంకా ఆ రోజు చాలా అంటే డౌన్ గా అనిపించేసి ఇంకా సరే అనేసి నేను ట్రై చేసి చూద్దామని 520741 28 టైమ్స్ అన్నాను. ఉమ్. అలా ట్రై చేసి ఇంకా చూస్తుంటే ఒక 2 అవర్స్ లో నాకు మనీ పడిపోయాయి నా బ్యాంక్ అకౌంట్ లో. నేను అంత అంత ఇమ్మీడియట్ గానా? నాకైతే అలాగే పడ్డాయండి. ఇదే కాదు ఇంకొకటి కూడా నాకు మేడం చెప్పింది జరిగింది. ఏంటండి అది అది? ఉమ్. రష్యాన్ కౌంట్ నౌ డన్ అని ఒకటి ఉంది చూడండి. అవును, ఫర్ ఇమ్మీడియట్ మనీ. అది కూడా నాకు అంటే నేను సివిల్స్ చేస్తూ ఉంటాను, అయితే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో టెస్ట్ సిరీస్ కి నా దగ్గర క్యాష్ లేదనమాట. November 4th రోజు జరిగింది, నాకు డేట్ కూడా బాగా గుర్తుంది. సో అసలు ఆ రోజు ఇంకా అమ్మవారికి పూజ చేసుకొని చాలా ఇంకా ఆల్మోస్ట్ నేను టీయర్స్ లో ఉన్నానని చెప్పొచ్చు ఆ రోజు. ఏం అర్థం కాలేదు, సరే అనేసి ఇంకా నేను ఇది చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా రష్యాన్ కౌంట్ నౌ డన్ అనేసి చేసిన తర్వాత ఇంకా పూజ అయిపోగానే అది కౌంట్ చేసేసుకొని ఛాన్స్ నేను వెంటనే మా ఫ్రెండ్స్ కి అప్రోచ్ అయ్యాను. అసలు హెల్ప్ చేయని వాళ్ళు కూడా ఆ టైంలో నాకు హెల్ప్ చేశారు. ఇమ్మీడియట్ గా నేను జాయిన్ అయిపోయాను టెస్ట్ సిరీస్ లో. నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నేను మేడం కి, అది మనీ 2 hours లో పడిపోయింది నా అకౌంట్ లో అనేసి. చూశాను నేను అది. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. అంటే మనం ఎంతలా అయితే నమ్మి చేస్తామో అంత తొందరగా కూడా యూనివర్స్ మనతో కనెక్ట్ అవుతుందని మేడం చెప్తూ ఉంటారు. అది మీ మాటల్లో నిరూపితం అయ్యింది. నాకు నిజంగా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. అవునండి, చాలా త్వరగా అయిందండి. నిజంగా అది నమ్మకంగా ట్రై చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుందండి తప్పకుండా. 100% అండి. చాలా చక్కగా మాకు వివరించారండి. అలాగే మీకు తెలిసిన 10 మందికి కూడా చెప్పండి, ఇది అందరికీ యూజ్ అవ్వాలి. ఎవ్వరూ కూడా ఈ ఆర్థిక పరమైన సమస్యలతో ఇబ్బంది పడకూడదు. యా అండి, నేను మా ఫ్రెండ్ కి కూడా షేర్ చేశాను, తనకు కూడా యూజ్ అయిందంట. అది రష్యాన్ కౌంట్ నౌ డన్ అనేది ఉంది కదా, అవును, అది తను ట్రై చేశారని నేను పంపించాను అనేది ట్రై చేశారంట. తను ట్రై చేస్తే తనకి పెండింగ్ లో ఉన్న అమౌంట్ మార్నింగ్ వరకల్లా పడిందని తను నాకు టెక్స్ట్ పెట్టారు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనే థాంక్స్ చెప్పాలండి మీకు, శ్రవంతి మేడం గారికి. చాలా చాలా హెల్ప్ అవుతున్నాయి మాకు ఈ వర్డ్స్ అన్ని కూడా. థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు యూనివర్స్. మీ మంచి మనసు కూడా అంతే, మీ మంచి మనసు కూడా మీకు పనులు అయ్యేలా చేస్తోంది. అది మేడం చెప్పమన్నారు, చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బాయ్ అండి. ఓకే అండి, బాయ్ అండి. ఈ అమ్మాయి ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకైతే భలే, అబ్బాయి మీతో మాట్లాడాలి, నేను అసలు ముందు టెక్స్ట్ చేశాను కానీ మీతో మాట్లాడాలని చెప్పి చేసిందనమాట. అమ్మాయి చెప్తూ ఆ అమ్మాయి లైఫ్ గురించి చెప్తే ఎవరైనా కూడా ఆ అమ్మాయి పడే బాధలు చూస్తే అసలు టోటల్గా డల్ అయిపోతారనమాట. నలుగురు ఉన్న మనమే మాకెవ్వరూ లేరన్న ఫీలింగ్లో ఉంటాం. అసలు ఏమీ లేని పిల్ల నిజంగా చాలా సాడ్ పార్ట్ అనిపించింది నాకు. కానీ తనకున్న విల్ పవర్ చూసిన, పాజిటివ్ యాటిట్యూడ్ చూసిన నాకు అనిపించింది భగవంతుడు ఈ అమ్మాయికి నిజంగా తను కోరుకుంటోంది సివిల్స్లో కంపల్సరీ రావాలి అని. తప్పకుండా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అంతే, తను ఏ సెక్టర్ అయితే అనుకుంటున్నారో, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఏదో ఒకటి ఖచ్చితంగా అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ సింధు గారు. చాలా చాలా మెరాకిల్స్ని చేస్తోంది. సో 520741ని చక్కగా అందరూ యూజ్ చేసుకోండి. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు, చక్కగా రాసుకోవటం, నమ్మటం, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పటం చేద్దాం. హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.